ఓకే. ఇవాళ మన టాపిక్ ఏంటంటే హౌ టు కాల్ ద ఏపీఐస్ హౌ టు కాల్ ద ఏపీఐస్ యూజింగ్ ద పైథాన్లో మనం ఏపీఐస్ని ఎలా కాల్ చేస్తాం పైథాన్లో ఏపీఐస్ని మనం ఎలా కాల్ చేస్తాం అనేది ఈరోజు లెర్న్ అవుతాం. సో ఓకే, సో ఎందుకంటే మనం నెక్స్ట్ మనమే పైథాన్లో యూజింగ్ డిజైన్ ఏపీఐస్ జనరేట్ చేస్తాం. సో దానికి బిఫోర్ మనం పైథాన్లో ఏపీఐస్ని ఎలా కాల్ చేస్తాము, దాంట్లో డేటా ఎలా ప్రింట్ చేస్తాం అనేది లెర్న్ అయితే ఇట్స్ బెస్ట్. సో అందుకని ఈరోజు టాపిక్ ఏంటంటే ఏపీఐ. వాట్ ఈస్ ద ఏపీఐ? సో కొద్దిగా జూమ్ చేద్దాము. సో వాట్ ఈస్ ఏపీఐ? వాట్ ఈస్ ద ఏపీఐ? ఏపీఐ మీన్స్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సో అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటే ఒక అప్లికేషన్ ప్రోగ్రామ్ని ఎలా ఇంటర్ఫేస్ చేస్తాం, ఎక్కడి నుంచి? సర్వర్ టు క్లయింట్కి ఎలా ఇంటరాక్ట్ చేస్తాం. లైక్ మీకు స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. జనరల్గా మనకి సర్వర్ నుంచి ఎలా ఉంటుంది, ఎప్పుడు కూడా క్లయింట్ ఏం చేస్తాడంటే రిక్వెస్ట్ పంపిస్తాడు, నాకు ఫలాంది కావాలి అని చెప్పని. దాన్ని సర్వర్ ఏం చేస్తాడు, ఆ క్లయింట్ యొక్క రిక్వెస్ట్ని రిసీవ్ చేసుకొని ఆ తర్వాత దానికి ఏం రిప్లై ఇస్తాడు, ఒక రెస్పాన్స్ని పంపిస్తాడు. సర్వర్ ఏం పంపిస్తాడు? రెస్పాన్స్ని పంపిస్తాడు. సో కాబట్టి క్లయింట్ నుంచి వెళ్ళేదాన్ని మనం ఏమంటాము? రిక్వెస్ట్ అంటాం. ఓకే, క్లయింట్ నుంచి వెళ్ళేదాన్ని ఏమంటాం? రిక్వెస్ట్ అంటాం. అక్కడి నుంచి సర్వర్ దగ్గర నుంచి రిటర్న్ వచ్చేదాన్ని ఏమంటాం? రెస్పాన్స్ అంటాం. అయితే ఈ రిక్వెస్ట్ రెస్పాన్స్కి మనకి మధ్యలో ఒక డేటా ఫార్మాట్ని వాడుతుంటాము ఏపీఐస్ అన్నిటికీ కూడా. దట్ ఈస్ కాల్డ్ జేసన్ అని చెప్పని వాడుతుంటాం. వాట్ ఈస్ ద జేసన్? జేసన్ అనేది మనకి పైథాన్లో ఒక లైబ్రరీ ప్రొవైడ్ చేస్తాడు. వాట్ ఈస్ ద మెంట్ ఆఫ్ జేసన్ అంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్ అంటాం. జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్. దీని యొక్క పర్పస్ ఏంటంటే మనకి పైథాన్లో ఆల్రెడీ మనం లెర్న్ చేసాము. లోడ్స్ అండ్ డంప్స్ అని చెప్పి 2 కమాండ్స్ వాడాము మనం. లోడ్స్ అండ్ డంప్స్. సో ఇది ఎందుకు వాడిద్దంటే మనకి డేటా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రిక్వెస్ట్ పంపిస్తున్నాం. రిక్వెస్ట్ పంపించేటప్పుడు ఏం చేస్తామంటే ఒక బాడీని పంపిస్తాం రిక్వెస్ట్తో పాటు. ఆ బాడీని ఏమంటామంటే పేలోడ్ అంటారు. పేలోడ్ అంటే అర్థం ఏంటంటే ఈ క్రైటీరియా బేస్ చేసుకొని నాకు డేటా కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ లెర్న్ అవుతున్న స్టూడెంట్స్ యొక్క లిస్ట్ కావాలి అన్నాం. అప్పుడు పేలోడ్ సబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్ అని చెప్పి మనం పంపించాలి. అలా పంపించేటప్పుడు ఆబ్జెక్ట్ రూపంలో పంపించలేం మనం. దాన్ని ఏం చేస్తామంటే జేసన్ ఫార్మేట్లో పుష్ చేస్తాం అక్కడికి. ఎక్కడి నుంచి జేసన్ ఫార్మేట్లోకి అక్కడికి వెళ్ళిన తర్వాత సర్వర్లో ఎప్పుడు కూడా స్ట్రింగ్ తోటి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయలేము, దాని మీద వర్క్ చేయలేము. సో కాబట్టి డేటా ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ ఈక్వల్ టు పైథాన్ అని ఉంది. సబ్జెక్ట్ కోలన్ పైథాన్ కీ అండ్ వాల్యూ కాబట్టి ఈ సబ్జెక్ట్ ఈక్వల్ టు కోలన్ పైథాన్ ఉన్నప్పుడు దాన్ని మనం గెట్ చేయాలంటే ఎలా గెట్ చేయగలం? డైరెక్ట్గా స్ట్రింగ్లో నుంచి ఒక కీ వాల్యూని బయటికి తీసుకురాలేం. అప్పుడు మనం వాడే కమాండే లోడ్స్ అనే కమాండ్ వాడతాం. లోడ్స్ అనేది ఎందుకు ఉపయోగపడింది? జేసన్ స్ట్రింగ్ టు దీని కిందకి ఆబ్జెక్ట్ కిందకి కన్వర్ట్ చేయడానికి వాడిద్ది. డంప్స్ ఎందుకు వాడిద్ది అంటే ఆబ్జెక్ట్ టు జేసన్ స్ట్రింగ్కి వాడిద్ది. ఆబ్జెక్ట్ టు జేసన్ స్ట్రింగ్కి కన్వర్ట్ చేయడం కోసం వాడతాం. ఓకే, దేనికి వాడతాం? ఆబ్జెక్ట్ టు జేసన్ స్ట్రింగ్ కావాలనుకుంటేనేమో డంప్స్ వాడతాము. అదే జేసన్ స్ట్రింగ్ టు ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేయాలనుకుంటేనేమో దీన్ని వాడతాము, లోడ్స్ వాడతాం. ఇది పైథాన్లో. అదే మనం జావా స్క్రిప్ట్లో అయితే జేసన్ డాట్ పార్స్ అని వాడతాము, జేసన్ డాట్ స్ట్రింగిఫై అని వాడతాము. అది డిఫరెంట్. ఏది జావా స్క్రిప్ట్ అయితే. పైథాన్లో 2 కమాండ్సే మనం వాడతాం. ఒకటి లోడ్స్, ఇంకొకటి డంప్స్. ఈ 2 కూడా మనం పైథాన్ క్లాసెస్లో లెర్న్ అయ్యాం. కాకపోతే ఇప్పుడు మనం ఒక ఏపీఐ నుంచి డేటాని ఫెచ్ చేసినప్పుడు ఆ డేటాని మనం ప్రింట్ చేయాలంటే ఏ ఫార్మేట్లో మార్చుకోవాలి, ఎలా ప్రింట్ చేయాలని చెక్ చేయాలంటే కంపల్సరీ జేసన్ కావాలి. ఇవాళ ప్రజెంట్ మార్కెట్లో రన్ అవుతున్న ఏపీఐస్ అన్నీ కూడా డేటా రిక్వెస్ట్ రెస్పాన్స్లు ఎప్పుడు కూడా జేసన్ ఫార్మేట్లోనే ఉంటాయి. వీ షుడ్ రిమెంబర్ టు దట్. జేసన్ అనేది చాలా ఇంపార్టెంట్. జేసన్ అంటే అదేం పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు. జేసన్ ఎప్పుడు కూడా ఒక ఆబ్జెక్ట్. జేసన్ ఆబ్జెక్ట్ ఎలా ఉంటుంది? లోపల కీ ఉంటుంది, లైక్ ఏ సబ్జెక్ట్ కోలన్, తర్వాత దాని యొక్క వాల్యూ ఉంటుంది పైథాన్. సో ఏ పెయిర్ ఆఫ్ కీస్ అండ్ వాల్యూస్, దట్ ఈస్ ద జేసన్ ఆబ్జెక్ట్. జేసన్ ఆబ్జెక్ట్లో ఏముంటుంది? ఒక కీ ఉంటుంది,
ఒక వాల్యూ ఉంటుంది. ఇటువంటి పెయిర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, పెయిర్ ఆఫ్ కీస్ మొత్తాన్ని కలిపితే ఒక ఆబ్జెక్ట్ అంటాం అనమాట. సో ఈ ఆబ్జెక్ట్ ని స్ట్రింగ్ కింద మార్చడానికి, ఆ స్ట్రింగ్ ని ఆబ్జెక్ట్ కింద మార్చడం కోసం మనం వాడే రెండు కమాండ్స్ లోడ్స్ అండ్ డంప్స్. అయితే ఇప్పుడు మనం ఒక ఏపీఐ తీసుకోవాలి. మనం ఏదో ఒక ఫ్రీ ఫేక్ ఏపీఐస్ తీసుకుందాం, నెట్లో మనకి అవైలబిలిటీ ఉంటాయి. ఆ ఏపీఐ నుంచి డేటాని గెట్ చేయాలి. డేటా రిటర్న్ తీసుకొచ్చేటప్పుడు మనం అడగటానికి మనం వాడే ఒక కమాండ్ ఏంది, రిక్వెస్ట్ అనుకుంటున్నాం. మరి ఈ రిక్వెస్ట్ అనే లైబ్రరీ మనకు పైథాన్లో అవైలబిలిటీ ఉంటేనే మనం ఆ రిక్వెస్ట్ తెచ్చుకోగలం. సో కాబట్టి పైథాన్లో మనం ఏ ప్యాకేజీని ఇన్స్టాల్ చేసుకోవాలి? సో పిఐపి ఇన్స్టాల్ రిక్వెస్ట్ అని చెప్పని ఒక ప్యాకేజీని మనం ఇన్స్టాల్ చేసుకుంటే దీంట్లో మనకి గెట్ అనే మెథడ్, డిఫరెంట్ CRUD ఆపరేషన్స్ మెథడ్స్ అన్నీ ఉంటాయి. ఇవాళకి మనం గెట్ మెథడ్ ద్వారా డేటా ఎలా ఫెచ్ చేసి రీడ్ చేసి ప్రింట్ చేస్తామనేది చెక్ చేద్దాం. ఆ తర్వాత రిమైనింగ్ కూడా 1 by 1 లెర్న్ చేద్దాం. సో ఎందుకని ఇప్పుడు నేను మోడల్స్ దగ్గర ఆపి దీంట్లోకి వచ్చానంటే, ఇది తెలిసిన తర్వాతే మనం పైథాన్ డిజాంగోలో ఏపీఐస్ జనరేట్ చేసుకొని వాటి కాల్స్ రాసుకుంటే మీకు ఈజీగా అండర్స్టాండ్ అయ్యే ఉద్దేశంతో. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, పిఐపి ఇన్స్టాల్ రిక్వెస్ట్ అనేది కావాలి. ఈ రోజు చేసే క్లాస్ని నేను ఆల్రెడీ పైథాన్లో ప్రోగ్రామ్స్ అన్ని మీకు గిట్లో అప్ చేశాను. ఇప్పుడు చేసే ఈ ప్రోగ్రామ్ కూడా గిట్లోకి అప్ అయిపోయింది ఆటోమేటిక్గా, మనం గిట్ బైండ్ చేసి పెట్టాం కాబట్టి. సో కాబట్టి ఇప్పుడు మనం వాట్ ఈస్ ద ఏపీఐ అంటే అర్థమైంది, సర్వర్ నుంచి క్లయింట్కి, క్లయింట్ నుంచి డేటాని ట్రాన్స్మిట్ చేయడం కోసం వాడే ఒక ఫార్మేటింగ్ జేసన్ ఫార్మేట్ అంటాం. డేటాని అటు నుంచి ఇటుకి ఇంటర్చేంజ్ చేయడం కోసం ఈ జేసన్ అనేది వాడుతుంటాం అనమాట. ఓకే, సో కాబట్టి వాట్ ఈస్ ద ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటాం. లైక్ మీకు సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం ఒక హోటల్కి వెళ్తాం. హోటల్కి వెళ్ళి కూర్చున్న తర్వాత మనం ఒక రిక్వెస్ట్ని పంపిస్తాం. ఎవరికి? సర్వర్కి పంపిస్తాం. ఏమేమి పంపిస్తాం? మనకు కావాల్సిన ఐటమ్ ఏదో ఇడ్లీ కావాలి, దోశ కావాలి, పూరి కావాలి, 2-3 ఐటమ్స్ చెప్పి ఈ 2-3 ఐటమ్స్ కావాలని చెప్పడాన్ని రిక్వెస్ట్ చేయటం అంటాం. ఈ రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్తుంది? సర్వర్ దగ్గరికి వెళ్తుంది. సర్వర్ ఏం చేసింది, ఆ రిక్వెస్టెడ్ ఐటమ్స్ని అక్కడ ప్రిపరేషన్ చేసి దాన్ని మొత్తాన్ని మళ్ళీ తిరిగి మన దగ్గరికి తీసుకొని వస్తుంది. ఆ తీసుకురావటాన్ని ఏమంటామంటే రెస్పాన్స్ అంటాం. ఈ రెస్పాన్స్ వచ్చేటప్పుడు ఏంది, మొత్తం ఒక ప్లేట్లో పెట్టుకొని తీసుకొస్తాడు. అంటే ఒక జేసన్ ఆబ్జెక్ట్ లాగా, ఒక జేసన్ స్ట్రింగ్ లాగా తీసుకొస్తాడు. తెచ్చిన తర్వాత ఏం చేస్తాడు, మనకు టేబుల్ మీద పెట్టేటప్పుడు డిఫరెంట్గా డీస్ట్రక్చర్ చేసి పెట్టేస్తాడు. అన్నీ ఒకసారి కుప్పగా ఏడు కదా, ఏ ప్లేట్కి ఆ ప్లేట్ సపరేట్గా పెడుతున్నాడు కదా, దాన్నే మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేసుకోవడం. మనం రిక్వెస్ట్ పంపిస్తున్నాం, పంపించేటప్పుడు ఒక్కొక్క పేరు చెప్పకుండా అన్ని ఐటమ్స్ లిస్ట్ వాడికి చెప్పేస్తున్నాం. అంటే మొత్తం కలిపి ఒక స్ట్రింగ్ కింద మారి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్ట్రింగ్ని వాడు ఏం చేసుకుంటాడు, ఎక్స్ట్రాక్ట్ చేసుకొని పూరి చేసేవాడికి పూరి చేయమంటాడు, దోశ చేసేవాడికి దోశ చేయమంటాడు, ఇడ్లీ చేసేవాడికి ఇడ్లీ చేయమంటాడు. అంటే 3 డిస్ట్రక్చర్ అయిపోయింది అక్కడ. ఆ 3 ప్రిపేర్ అయిన తర్వాత మళ్ళీ ఆ 3టిని 3 రకాలుగా పంపించకుండా ఒకే ప్లేట్లో పెట్టి, అంటే ఒక స్ట్రింగ్ కింద, ఒక జేసన్ స్ట్రింగ్ కింద మార్చి మనకి రిటర్న్ పంపిస్తున్నాడు. మన దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం, ఆ జేసన్ స్ట్రింగ్ని మళ్ళీ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేసుకుంటున్నాం. సో కాబట్టి ఈ లోడ్స్ అనే డమ్స్ యొక్క ప్లే అదే అనమాట, రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్. రిక్వెస్ట్ చేసేటప్పుడు ఒక్కొక్కటి వాడికి చెప్తే వాడికి ఇసుగ్గా ఉంటుంది కాబట్టి మనకు కావాల్సిన లిస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ మొత్తాన్ని ఒక బంచ్ కింద వాడికి చెప్తున్నాం. దట్ ఈస్ ద జేసన్ స్ట్రింగ్. వాడికి పంపిస్తున్నాం రిక్వెస్ట్ కింద. ఆ స్ట్రింగ్ లో ఉన్న ఐటమ్స్ అన్ని వాడు డిఫరెంట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకొని అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఒక బంచ్ కింద తయారు చేసి మనకి రెస్పాన్స్ పంపిస్తున్నాడు. ఆ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం, మళ్ళీ వాటిని వాటికి ఆబ్జెక్ట్స్ కింద స్ప్లిట్ చేసుకొని వాడుకుంటున్నాం. అంటే డేటాని మనకి ట్రాన్స్మిట్ చేయడానికి క్లయింట్ నుంచి సర్వర్కి, సర్వర్ నుంచి క్లయింట్కి ట్రాన్స్మిట్ చేయడానికి జేసన్ స్ట్రింగ్ వాడుతున్నాం. ఈ జేసన్ స్ట్రింగ్ ని ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేయడానికి ఏమో లోడ్స్ అని వాడుతున్నాము. అదే ఆబ్జెక్ట్ ని జేసన్ స్ట్రింగ్ కింద మార్చడం కోసమేమో డమ్స్ అనేది వాడుతున్నాం. ఓకే, దీస్ 2 మెథడ్స్ విల్ బి యూజ్ ఆన్ ద పైథాన్. జేసన్ స్ట్రింగ్ టు ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ టు స్ట్రింగ్ కోసం వాడుతున్నాం. ఓకే, సో నౌ మనం ఏం చేద్దాం, ఫస్ట్ మన ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుందాం. సో నేనేం చేస్తానంటే, మీకు ఆల్రెడీ అంతకుముందు పైథాన్ కోర్స్ చెప్పేటప్పుడు మనం ఒక ఫోల్డర్ వాడాము. ఆ ఫోల్డర్లోనే నేను ఇప్పుడు ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసేసి ఈ సిలబస్ని కూడా మనం ఆల్రెడీ గిట్ హబ్లో పెట్టిన ఈ పైథాన్ లిస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్లో ఒక కొత్త ఫోల్డర్ని కూడా మన సిలబస్ని ఇంకా నెక్స్ట్ చెప్పేవన్నీ కూడా దీంట్లో యాడ్ చేసుకుంటూ వెళ్తాను. ఇక్కడ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ద ఫోల్డర్ పేరు ఏంది, ఏపీఐ కాల్స్ అని చెప్పి పెట్టాను. దీని లోపల ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేశాను, దాన్ని program1.py అని చెప్పి పెట్టాను. అంటే ఏపీఐ కాల్స్లో ఫస్ట్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం కావాలి, రిక్వెస్ట్ తెచ్చుకోవాలి. అంటే ఒక రిక్వెస్ట్ని మనం పంపించాలంటే దానికి సంబంధించిన ఒక లైబ్రరీ మనకు కావాలి. ఈ లైబ్రరీ కావాలంటే ఫస్ట్ మనం ఇంపోర్ట్ రిక్వెస్ట్ అని చెప్పని రాయంగలే
మనకి ఇమ్మీడియట్లీ ఇంటెలిజెన్స్ ఏం చేసిద్దంటే పైథాన్లో మీకు ఈ మెథడ్ లేదు అని ఇక్కడ ఒక చిన్న బల్బ్ లాగా వస్తుంది, అంటే ఒక ఐడియా ఇస్తుంది మనకి. ఆ బల్బ్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేసుకుంటే ఇన్స్టాల్ ప్యాకేజ్ రిక్వెస్ట్ అని చెప్పి ఇన్స్టాల్ చేసుకోమని చెప్తుంది. అయితే ఇలాగ కూడా చేయొచ్చు మనం. డైరెక్ట్గా మనకి టెర్మినల్ ఓపెన్ చేసుకొని పిఐపి ఇన్స్టాల్ స్పేస్ రిక్వెస్ట్ అని చెప్పని కొట్టినా కూడా మనకి ఇన్స్టాల్ అయిపోయింది. అదే ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ నుంచి ఇన్స్టాల్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా ఇక్కడ ఇన్స్టలేషన్ జరుగుతున్నట్టు ప్రాసెస్ కనబడుతుంటుంది మనకి. అయిపోయిన తర్వాత ఈ సింబల్ అనేది పోయింది, మీకు రెడ్ మార్క్ అనేది, అంటే ఇంటెలిజెన్స్ ఇక్కడ టిక్ ఓకే పెట్టేసింది. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది మొత్తం ఇన్స్టాల్ అయిన తర్వాత, ఇన్స్టాల్ అయిపోయింది కదా, ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ వచ్చింది ఆల్రెడీ, మనం ఏముంది ఇన్స్టాల్ ప్యాకేజ్ రిక్వెస్ట్ అన్నాము, ఆటోమేటిక్గా ప్యాకేజ్ రిక్వెస్ట్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, డిస్కవరింగ్ బైనరీ మాడ్యూల్స్ అని చెప్తుంది, స్కానింగ్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ నేను ఏం చేయాలి, ఇప్పుడు కోడ్ రాసుకోవాలి. అంటే దాన్ని ఇంకా నేను యూజ్ చేయలేదు కదా, అందుకని గ్రీన్లో ఉంది. రెడ్లో ఉన్నప్పుడు అర్థమైంది ద ప్యాకేజ్ ఈజ్ నాట్ అవైలబుల్. కింద రెడ్ మార్క్స్ వచ్చిందంటే అర్థమైంది ప్యాకేజ్ నాట్ అవైలబుల్. కింద చిన్నగా గ్రీన్ కలర్లో వచ్చిందంటే అర్థమైంది నాట్ యూజ్డ్, ఇంకా మనం వాడలేదని చెప్తుంది అనమాట అది. సో నేను కొద్దిగా జూమ్ చేస్తాను. ఇదే మెథడ్ కాకుండా మనం ఏం చేద్దామంటే ఇక్కడ టెర్మినల్ ఓపెన్ చేసుకుందాం. అవైలబిలిటీ ఉన్న ప్యాకేజీని ఫస్ట్ తీసేద్దాం. మనం తీసేయగలిగి దాని కలర్ మారిపోయింది చూడండి. సో క్లియర్ పిఐపి uninstall and space the request, then automatically the available package remove చేయమంటావా అని అడుగుతుంది అక్కడ. సో ఎస్ అని కొట్టి ఎంటర్ కీ కొట్టగానే దాని కలర్ చేంజ్ అయిపోయింది, దాని యొక్క కోడ్ కూడా మారిపోయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తే ఈ రిక్వెస్ట్ అనే ప్యాకేజ్ లేదు, అన్యూజ్డ్ ఇంపార్టెంట్ రిక్వెస్ట్ అని చెప్పి వచ్చేసింది. ఇక్కడ ప్యాకేజ్ తీసేసాం కదా. ఇప్పుడు ప్యాకేజ్ తీసేసిన తర్వాత మనం ఏదైనా వర్క్ చేద్దామని ఒక ఎంటర్ కీ కొట్టంగానే ఇంటర్ప్రిటర్ చెక్ చేసేసింది దిస్ ప్యాకేజ్ ఈజ్ నాట్ అవైలబుల్ అని. ఇక్కడ మనం కర్సర్ పెట్టగానే ఏం చెప్పింది మనకి, నో మాడ్యూల్ నేమ్డ్ ఇన్ ద రిక్వెస్ట్, ఇన్స్టాల్ చేసుకుంటావా, లేదా డైరెక్ట్గా ఆల్ట్ షిఫ్ట్ ఎంటర్ కీ కొట్టి దీని దగ్గర కర్సర్ పెట్టి ఆల్ట్ కీ షిఫ్ట్ కీ పట్టుకొని ఎంటర్ కీ కొట్టినా కూడా ఇన్స్టాల్ అయిపోయింది. షార్ట్ కట్ ఆల్ట్ కీ పట్టుకొని షిఫ్ట్ కి ఎంటర్ కొట్టినా. సో అలా కాకుండా మనం ఒక సిస్టమేటిక్గా అలవాటు అవ్వాలనుకుంటే పిఐపి ఇన్స్టాల్ వాట్ ఈస్ ద ప్యాకేజ్ నేమ్ రిక్వెస్ట్ అని చెప్పని ఎంటర్ కీ కొడితే ఆటోమేటిక్గా ద ప్యాకేజ్ షుడ్ బి ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఇన్సైడ్ ఆఫ్ ది లైబ్రరీస్. మనకి ఇక్కడ వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఫోల్డర్ ఉంటుంది కదా, దీంట్లో లైబ్రరీస్ ఉంటాయి కదా, ఈ లైబ్రరీస్లో మనకి రిక్వెస్ట్ అని చెప్పనే ప్యాకేజ్ మనకు ఆటోమేటిక్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ ఇన్స్టాల్ అయిపోయినాయా. సో దట్స్ వెన్ ఎవర్ వీ కెన్ ఇన్స్టాల్ ద ప్యాకేజెస్ దెన్ ఓన్లీ ఇట్ షుడ్ బి వర్క్స్. ఇక్కడ మనకి లేకపోతే పని చేయవు. ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఒక ఏపీఐ నుంచి డేటాని తెచ్చుకోవాలనుకుంటున్నాం. సో తెచ్చుకోవాలంటే ఇది రిటర్న్ వస్తుంది కదా, ఆ రిటర్న్ వచ్చేదాన్ని ఏమంటాం మనం, రెస్పాన్స్ అంటాం కదా. ఆ రెస్పాన్స్లో స్టోర్ చేసుకుంటున్నాం. ఈ రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఒక రిక్వెస్ట్ నుంచి కదా మనం తెచ్చుకోవాల్సింది. సో కాబట్టి రిక్వెస్ట్ డాట్ మనం ఏం చేయాలనుకుంటున్నాం, డేటాని గెట్ చేయాలనుకుంటున్నాం. సో దాంట్లో ఏం పంపించాలంటుంది, యూఆర్ఎల్ పంపించాలి, పారామీటర్స్ ఏమైనా ఉంటే పారామీటర్స్ పంపించాలి, డేటా ఏమైనా ఉంటే, డేటా మీన్స్ అన్ ఆబ్జెక్ట్, డేటా మీన్స్ అన్ ఆబ్జెక్ట్ చెప్పాను కదా ఇందాక. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ చదువుతున్న స్టూడెంట్సే కావాలి, పైథాన్ ఒంగోలులో చదువుతున్న స్టూడెంట్స్ కావాలి, పైథాన్ అద్దంకిలో చదువుతున్న స్టూడెంట్స్ కావాలి. అప్పుడు మనం పంపించే క్రైటీరియా ఆఫ్ ది పారామీటర్ అంటే ఆ ఫిల్టర్ ఏదైతే మనం పంపించాలనుకుంటామో ఆ కాలమ్స్ పంపిస్తే వాటికి మ్యాచ్ అవుతున్న డేటాని తీసుకొచ్చేది. ఇప్పుడు మనం ఎటువంటి క్రైటీరియా పంపించట్లేదు కాబట్టి ఇట్ షుడ్ బి రిటర్న్ ద ఎంటైర్ డేటా. ఓకే, అండ్ ఓపెన్ ద బ్రాకెట్. ఇక్కడ మన యూఆర్ఎల్ని డబుల్ కొటేషన్లో ఎంక్లోజ్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ యూఆర్ఎల్ ప్లేస్ చేయాలి. మనం ఇప్పుడు టెస్ట్ చేసుకోవాలంటే మన దగ్గర ఏపీఐస్ లేవు. సో కానీ ఇంటర్నెట్లో మనకి బోల్డ్ అని ఫేక్ ఏపీఐస్ అవైలబిలిటీ ఉంటాయి. సో దీనికోసం మీరు ఇక్కడ ఏం చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళి ఫేక్ ఏపీఐస్ అని చెప్పని కొట్టండి జేసన్కి, ఆటోమేటిక్గా ఫేక్ ఏపీఐ లిస్ట్ వస్తుంది మనకి. ఫస్టే జేసన్ ప్లేస్ హోల్డర్ అని చెప్పని ఉంటుంది ఇక్కడ ఉందా. సో ఇది కూడా అదే, ఇది కూడా ఫేక్ స్టోర్ ఏపీఐ అని చెప్పింది. ఇవన్నీ ఫేక్ ఏపీఐస్. సో వీటిలో ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. జనరల్గా ఇది ఎక్కువ వాడుతుంటాం కాబట్టి దీనికి వెళ్తున్నాను నేను. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ వరుసగా ఏపీఐస్ లిస్ట్ ఇస్తాడు. దిస్ ఈస్ ద ఏపీఐస్ లిస్ట్. మీకు ఏ ఏపీఐ కావాలనుకుంటే ఆ ఏపీఐ కాల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూజర్స్ తీసుకుంటా, 10 మెంబర్స్ డేటా ఉంది కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది. ఈ 10 మెంబర్స్ డేటా మీద క్లిక్ చేయగలిగే 10 మెంబర్స్ డేటా జేసన్ ఫార్మేట్లో వచ్చేసింది. ఏముంటుంది నేను చెప్పాను జేసన్ ఫార్మేట్లో ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆబ్జెక్ట్లు ఏమంటే కీ అండ్ వాల్యూ ఉంటుంది. ఇక్కడి నుంచి మనం ఇక్కడ మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, యూజర్స్ బై 1 అంటే 1 యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. ఐడి 1 అనేది రిటర్న్ అయింది. సో యూజర్స్లో ఐడి ఈక్వల్ టు 1 అనేవాలి. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తాను, యూజర్ 1 ఒకటి వచ్చింది కదా, ఒక డేటానే వచ్చింది. నాకు అట్లా కాదు మొత్తం కావాలి కాబట్టి యూజర్స్ అని కొట్టాను.
ఈ వచ్చిన డేటా మొత్తాన్ని నేను కాపీ చేసుకొని ఎక్కడ ఈ లింక్ని నేను కాపీ చేసుకున్నా, ఏది దట్ ఈస్ ద ఏపీఐ లింక్. సో మన ప్రాజెక్ట్లోకి వచ్చి ఈ మధ్యలో మనం ఆ ఏపీఐని పేస్ట్ చేసేస్తాం. ఓకే, పేస్ట్ చేసిన తర్వాత అసలు ఏం రెస్పాన్స్ వచ్చిందో మనం ఒక్కసారి ప్రింట్ చేసుకొని చూస్తే ఆ రెస్పాన్స్ ఏంటిదనేది తెలిసింది. ఇప్పుడు రెస్పాన్స్ అని పెట్టేశాను నేను ఇక్కడ. జస్ట్ నేనేం చేస్తాను, కరెంట్ ఫైల్ కింద లొకేట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఎగ్జిక్యూట్ చేయగానే కింద ఏం ప్రింట్ అయింది, రెస్పాన్స్ 200 అని ప్రింట్ అయింది. నాకు ఆ రెస్పాన్స్ 200 అని కాకుండా ఎగ్జాక్ట్లీ ద స్టేటస్ కోడ్ ఒకటే నాకు కావాలి. మనకి ఈ స్టేటస్ కోడ్స్ చాలా రకాలు ఉన్నాయి. జనరల్గా మీకు వాటి గురించి మీరు స్టడీ చేయాలనుకుంటే 100 సిరీస్ ఉంది, 200 సిరీస్ ఉంది, 300 సిరీస్ ఉంది, 400 సిరీస్ ఉంది, 500 సిరీస్ ఉంది. 400 సిరీస్ అంటే పేజ్ నాట్ ఫౌండ్ ఎర్రర్స్ని 400 సిరీస్లో వస్తాయి. 500 సిరీస్ అంటే సర్వర్ రెస్పాన్స్ లేకపోతే 500 సిరీస్ వస్తాయి. 100 సిరీస్ అంటే రిక్వెస్ట్ పెండింగ్లో ఉందని అర్థము. 200 సిరీస్ అని సక్సెస్ అని అర్థము. 300 సిరీస్ అని నాట్ రెస్పాన్స్ కింద అర్థం అనమాట. సో వీటి గురించి కూడా మీరు చూడాలంటే స్టేటస్ కోడ్స్ అని చెప్పని ఒక సైట్ ఉంటుంది మనకి. స్టేటస్ STATUS స్టేటస్ కోడ్స్ అని ఎంటర్కి కొడితే మీకు స్టేటస్ కోడ్స్ మొత్తం మీకు దొరుకుతాయి. లిస్ట్ ఆఫ్ HTTP స్టేటస్ కోడ్స్ అని చెప్పని ఉంది. అట్లానే వాట్ ఈస్ ద స్టేటస్ కోడ్స్, ఓకే లిస్ట్ ఆఫ్ స్టేటస్ కోడ్స్ అని క్లిక్ చేస్తే మీకు ఈ స్టేటస్ కోడ్స్ మొత్తం వస్తాయి. ఇక్కడ రాసాడు చూడండి, 1XX అంటే అర్థం ఏంటంటే 100, దాని తర్వాత ఉండే నెంబర్స్ అని అర్థం అనమాట. ఇదేంటంటే రిక్వెస్ట్ పెండింగ్లో ఉన్నప్పుడు మనకు 100 అనేది చూపిస్తుంది. సక్సెస్ ఇదేంది, ఇన్ఫర్మేషనల్, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటమే, అది పెండింగ్లో ఉందా, అప్డేట్ అయిందా, క్లోజ్ అయిందా. ఇదేమో సక్సెస్, రీడైరెక్షన్స్కి వెళ్ళడం కోసం. అట్లనే 4th వచ్చేసి క్లయింట్ ఎర్రర్, పేజ్ నాట్ ఫౌండ్, మన దగ్గర మిస్టేక్ అని అర్థం. సో అదే 500 అంటే సర్వర్ ఎర్రర్, సర్వర్ సైడ్ ఎర్రర్. క్లయింట్ సైడ్ ఎర్రర్ అయితే 400లో వస్తుంది, సర్వర్ సైడ్ ఎర్రర్ అయితే 500లో వస్తుంది, 100 అయితే ఇన్ఫర్మేషన్లో వస్తుంది, అండ్ 200 అయితే సక్సెస్లో వస్తుంది, అండ్ 300లో వస్తే రీడైరెక్షన్స్ ఎర్రర్ అని చెప్పని వస్తాం అన్నమాట. ఇవి స్టేటస్ కోడ్స్. ఈ స్టేటస్ కోడ్స్ ప్రకారం మనం ఇక్కడ ఒట్టి స్టేటస్ కోడే కావాలి, నాకు ఆ పక్కన రెస్పాన్స్ అనేది అవసరం లేదనుకుంటే రెస్పాన్స్ డాట్ స్టేటస్ కోడ్ అని చెప్పని మీరు క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మీరు ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది, స్టేటస్ కోడ్ ఓన్లీ 200 అనే వస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు స్టేటస్ కోడ్ రాంగ్ రావాలంటే ఏం చేయొచ్చు, మనం సింపుల్గా యూజర్స్ అనేది తీసేసి తీసేసి ఎగ్జిక్యూట్ చేసామంటే ద ఎండ్ పాయింట్ ఈజ్ నాట్ ఎగ్జిస్టెడ్. దట్స్ వై ఏమర్థం, ఆ పేజ్ లేదు కదా, 404 అని చెప్పని ఎర్రర్ వచ్చేస్తాం. అర్థమైందా, అసలు ఆ పేజే లేదు కదా. ఆ పేజ్ లేనప్పుడు వచ్చే ఎర్రర్ ఏమంట, పేజ్ నాట్ ఫౌండ్. ఆ సర్వరే రెస్పాన్స్ కాలేదనుకో అప్పుడు 500 ఎర్రర్లో వస్తాం అనమాట. సో సక్సెస్ ఎప్పుడు కూడా 200లోనే వచ్చేది. ఈ వచ్చిన దీంట్లో డేటా ఉంటుంది మనకి, ఆల్రెడీ ఏముంటుంది, డేటా ఉంటుంది. మరి ఆ డేటాను బయటికి తెచ్చుకోవాలంటే డేటా ఉంటుంది, దీంట్లో ఉంటుంది, రెస్పాన్స్లో డేటా ఉంటుంది. వాట్ అబౌట్ దట్, రెస్పాన్స్లో డేటా ఉంటుంది. సో కాబట్టి మనం ఒకసారి ప్రింట్లో రెస్పాన్స్ డాట్ డేటా అని చెప్పని ప్రింట్ చేద్దాం. ఈ డేటాని ప్రింట్ చేయగలే ఇట్ షుడ్ బి ఎన్ ఎర్రర్. ఎందుకనంటే డేటా ఎప్పుడూ కూడా JSON ఫార్మేట్లో ఉంటుంది. ఏ ఫార్మేట్లో ఉంటుంది, డేటా డాట్ రెస్పాన్స్ డాట్ డేటా డాట్ JSON. సో సారీ, ఇక్కడ కన్వర్ట్ చేయాలి. మనం ఏం చేయాలి, రెస్పాన్స్ వచ్చింది కదా, JSON ఆఫ్ రెస్పాన్స్ డాట్ JSON దీంట్లో స్టోర్ చేసుకుందాం. డైరెక్ట్గా ప్రింట్ చేస్తున్నాం, తర్వాత డేటా అనే ఫోల్డర్లో స్టోర్ చేసుకుందాం. నౌ ద డేటా షుడ్ బి రిటర్న్ వచ్చింది కదా, ఒక ఆబ్జెక్ట్ రూపంలో వచ్చింది. అయితే మనం డైరెక్ట్గా ప్రింట్ చేయకుండా మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుందాం, డేటా ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చిన రెస్పాన్స్ని, మనకి ఏదైతే రెస్పాన్స్ తిరిగి వస్తుందో దాన్ని మనం ఏం చేద్దామంటే JSON ఫార్మేట్లోకి చేంజ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ ఏం ప్రింట్ చేసుకోవచ్చు, డేటా అని ప్రింట్ చేసుకోవచ్చు. సో నౌ వీ కెన్ ఎగ్జిక్యూట్, ద డేటా షుడ్ బి ప్రింట్ అయిపోయిందా. సో మనకి ఇక్కడ ఈ డేటాని ఒక ఆబ్జెక్ట్ కింద మార్చుకోవాలంటే మనం ఏం చేయొచ్చు, ఎస్ ఎగ్జాక్ట్లీ లోడ్స్ కింద చేయొచ్చు. సో కాబట్టి ఇక్కడ మనం ఏం రాయొచ్చు అంటే JSON డాట్ లోడ్స్ ఆఫ్ డేటా, అంటే మనం ఎక్కడ స్టోర్ చేయకుండా JSON డాట్ లోడ్స్ ఆఫ్ ఇక్కడ మనం లోడ్స్ ఆఫ్ డేటా అని రాసి ఈజ్ ఈక్వల్ టు అని పెట్టాలి మనం. ఓకే, కాబట్టి అసైన్ చేయాలి కానీ డైరెక్ట్గా మనం ప్రింట్ చేయడానికి కుదరదు. ఏం చేయాలి మనం, సమ్ x ఈక్వల్ టు JSON డాట్ లోడ్స్
ఆఫ్ వాట్ అబౌట్ ద డేటా. ఓకే, ఆ డేటా దేని కింద వచ్చింది? ఆ లోడ్ అయ్యేటప్పుడు నాకు ఇండెంటేషన్ కూడా కావాలి. ఏం కావాలి? లోడ్ అయ్యేటప్పుడు ఇండెంటేషన్ కాదుగా, డంప్ చేసేటప్పుడు ఇండెంటేషన్ పెట్టచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? ప్రింట్ ఎక్స్ అని చెప్పని పెట్టేద్దాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ రూపంలో ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఏమొస్తుంది మనకి ఎర్రర్? సో జేసన్ ఆబ్జెక్ట్ మస్ట్ బి స్ట్రింగ్. సో ఆల్రెడీ వచ్చిందే మనకి స్ట్రింగ్ లో వచ్చింది, దాన్ని ఏం చేయాలి? మనం లోడ్స్ గా చేయాల్సింది. వీ షుడ్ డంప్స్, DUMPS, డంప్స్ చేయాలి. మనకు వచ్చింది స్ట్రింగ్ కదా, దాన్ని ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేసి, ఇప్పుడు ఆబ్జెక్ట్ వచ్చింది మనకి రిటర్న్, దాన్ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. కామా పెట్టి ఇక్కడ మనం ఇండెంట్ ఈజ్ ఈక్వల్ టు 4 స్పేసెస్ అని పెడదాం. అప్పుడు ఎక్స్ అనేది ఎలా ప్రింట్ అయింది? స్ట్రింగే ఒక ఆబ్జెక్ట్ లాగా ప్రింట్ అయింది. ఎలా ప్రింట్ అయింది చూడండి, అర్థమైందా? సో అలా కాకుండా మనకి డంప్ చేయాల్సిన అవసరం లేదు. ఈ డేటాలో ఉన్న దానిని మనం ఒక ఫర్ లూప్ తోటి ఫెచ్ చేసి కూడా ప్రింట్ చేయొచ్చు. ఇది ఏం చేసాం మనం? డంప్స్ చేయడం అంటే అర్థమైంది, ఆబ్జెక్ట్ ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయడం విత్ ఇండెంటేషన్. ఓకే, నేను ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే ఇంతవరకు ఐ పుట్ ఏ కామెంట్లో పెట్టేసుకున్నా. నాకు వచ్చిన రెస్పాన్స్ నేను ప్రింట్ చేయాలి. జనరల్గా ఐటరేట్ చేయాలంటే ఏం వాడతాం? ఫర్ డేటా ఇన్ డేటా అని చెప్పని వాడుతున్నాం. డేటా ఇన్ డేటా. ఇప్పుడు ఏం చేద్దాం మనం? ప్రింట్ ఆఫ్ డేటా అని చెప్పని ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ డేటా. ఇప్పుడు ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ప్రింట్ అవుతాయి 1 by 1. అయితే నాకు ఎలా ప్రింట్ అవ్వాలి? ఈచ్ రోలో ఉన్న కీస్ సపరేట్గా ప్రింట్ అవ్వాలి. నాకు ఈచ్ రోలో ఉన్న రికార్డ్స్ సపరేట్గా ప్రింట్ అవ్వాలి. అప్పుడు నేను ఏం చేయాలి? ఇక్కడ ఇంకొక ఫర్ లూప్ వాడుకుంటా. ఎలా వాడతాను? ఫర్ ఆ డేటా వస్తుంది కదా మనకి, ఏదైతే డేటా వస్తుందో దాన్ని ఏం చేస్తానంటే ఒక కీ అనే దాంట్లోకి స్టోర్ చేసుకుంటున్నా ఇన్ డేటా. లోపలికి వచ్చిన తర్వాత నేను ఏం చేయాలి? ప్రింట్, నాకేం ప్రింట్ అవ్వాలి? కీ ప్రింట్ అవ్వాలి, దాని వాల్యూ ప్రింట్ అవ్వాలి, సపరేట్గా ప్రింట్ అవ్వాలి. సో కాబట్టి ఫస్ట్ కీ ప్రింట్ చేశా, ఆ తర్వాత కోలన్ ప్లేస్ చేశాను, ఆ తర్వాత కామా పెట్టి అక్కడ ఏం పెట్టుకున్నాం మనం? కీ ఆబ్జెక్ట్ ఆఫ్ కీ కదా, డేటా ఆఫ్ కీ అని చెప్పన్నాం అనుకో, అంటే ఆ డేటాలో ఉన్న కీ యొక్క వాల్యూని తీసుకొస్తాయి. ఇప్పుడు రన్ చేస్తే మనకి ఏం జరిగిందో చూడండి ఇక్కడ. సో సపరేట్గా ఈచ్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఈచ్ ఆబ్జెక్ట్ తర్వాత నాకు ఒక లైన్ ప్రింట్ అవ్వాలి. సో ప్రింట్ లైన్ కదా నాకు ప్రింట్ అవ్వాల్సింది. సో డబుల్ కొటేషన్స్లో యాస్ట్రిక్ని పెట్టి ఇంటూ ఒక 40 లైన్ 40 ఇంట్లు పడాలి. నాకు 40 ఇంట్స్ పడాలి. ఎప్పుడు? ఈచ్ రో అయిపోయిన తర్వాత, అంటే ఒక రో ఒక ఆబ్జెక్ట్ అయిపోయిన తర్వాత. అంటే ఎక్కడ ఉండాలి మనం? ఒక స్టెప్ బ్యాకే ఉండాలి కదా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం చూడండి. ఈచ్ ఆబ్జెక్ట్ తర్వాత ఒక లైన్ ప్రింట్ అవుతుంది. ప్రింట్ అవుతుందా? ఈచ్ ఆబ్జెక్ట్ తర్వాత ఏం ప్రింట్ అవుతుంది? ఒక లైన్ ప్రింట్ అవుతుంది. అర్థమైందా? ఒక లైన్ ప్రింట్ అవుతుందా? సో ఇక్కడ 40 కాకపోతే మీరు 80 తీసుకోండి, స్టార్ కాకపోతే ఐఫన్ తీసుకోండి. దెన్ ఇట్ షుడ్ బి ప్రింట్ ద ఐఫన్స్. ప్రింట్ అయిపోయిందా? ఐఫన్స్ తోటి ఈచ్ ఆబ్జెక్ట్ సపరేట్గా ప్రింట్ అయిపోయిందా? సో దట్ ఈస్ ఏపీఐ కాల్స్. ఇలా కాల్ చేస్తాం మనం. ఏపీఐ నుంచి డేటాని రిక్వెస్ట్ ద్వారా తెచ్చుకొని మనం ఇంకా పుట్ చేయొచ్చు, పుష్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. అవి కూడా మనం 1 by 1 చేద్దాము. సో మన ఏపీఐస్ చేసుకున్నప్పుడు చేద్దాం వాటిని. ప్రస్తుతానికి గెట్ చేయడానికి ఏ ఏపీఐ నుంచి అయినా మనం డేటా గెట్ చేయొచ్చు కాబట్టి ఇంతవరకు మనం చేయొచ్చు. ఇప్పుడు పుష్ చేయాలంటే మనది కానీ ఏపీఐలకు మనం డేటాని పంపించలేం కదా, వాటి దగ్గర నుంచి మనకు పర్మిషన్ ఉండదు కదా, ఫేక్ ఏపీఐస్. కాబట్టి మనం ఓన్గా ఏపీఐస్ తర్వాత జనరేట్ చేసుకున్నప్పుడు ఆ గెట్ తర్వాత మనం వాడే ఇంకో 4 ఆపరేషన్స్ ఉన్నాయి. పుట్, పుష్, డిలీట్. గెట్, పుట్, పుష్, డిలీట్ క్రెడ్ ఆపరేషన్స్ అంట. క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. ఈ 4టికి 4 ఆపరేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రెసెంట్ ఓన్లీ రీడ్ ఆపరేషన్స్ వరకే చేసాం మనం. తర్వాత రైట్ ఆపరేషన్స్, అప్డేట్ ఆపరేషన్స్, డిలీట్ ఆపరేషన్స్ కూడా చేద్దాం మన ఓన్ ఏపీఐస్ చేసిన తర్వాత. ఈ లోపు మనకి ఏపీఐని పైథాన్ ద్వారా ఎలా గెట్ చేస్తామో తెలియాలి కాబట్టి ఇంతవరకు మనం కోడ్ చేసాం. ఓకే, సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే.